మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిన బ్యాంక్ అకౌంట్ను అన్ఫ్రీజ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జనరల్గా బ్యాంకులు అనేవి మన అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేస్తాయంటే, మన బ్యాంకులో ట్రాన్సాక్షన్లో ఏదైనా సస్పీషియస్గా అనిపించినా, లేదంటే పెద్ద మొత్తంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగినా, లేదంటే ఒక్కోసారి మనకు అన్నోన్ పర్సన్స్ క్యాష్ తీసుకొని మీకు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పేసి మన అకౌంట్ను సైబర్ క్రైమ్ ట్రాన్సాక్షన్స్కు ఒకవేళ వాళ్ళు వాడినా కూడా, యాజ్ పర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 సెక్షన్ 17-18 ప్రకారం పోలీస్ రిక్వెస్ట్ మీద కానీ, ఈడీ రిక్వెస్ట్ మీద కానీ బ్యాంకులు మన అకౌంట్ను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎలాంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్ చేయకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్లో పడితే, అప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి మీ ట్రాన్సాక్షన్ యొక్క ప్రూఫ్ని కానీ, మీ ఇన్కమ్ ప్రూఫ్ని కానీ క్లియర్గా చూపించినట్టయితే బ్యాంకులు అనేది అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ ఫ్రీజ్ అనేది జస్ట్ మీ గిల్టీ మాత్రమే కాదు, మీరు అన్ఫ్రీజ్ చేసుకోవడానికి మీకున్న రైట్ కూడా. మరిన్ని లీగల్ అవేర్నెస్ గురించి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.